గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ అవినాష్ జనగమ. 4 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా డీటెయిల్స్ చూద్దాం. సత్సాయి జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై రామగిరి పిఎస్ లో కేసు నమోదైంది. వైసీపీ కార్యకర్తల తోపులాట్లో గాయపడిన కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొన్న మాజీ సీఎం జగన్ జిల్లా పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు సరిగా లేవని పోలీసులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా వినకుండా హెలిప్యాడ్ దగ్గరకు కార్యకర్తలందరూ వెళ్లాల్సిందేనని తోపుదుర్తి పట్టుబట్టి తీసుకెళ్లారని, దీంతో అక్కడ తోపులాట జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఆ సమయంలో కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరగగా ఈ ఘటనలో కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ కు గాయాలయ్యాయి. కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభాకర్ రెడ్డిపై రామగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. హెలిప్యాడ్ దగ్గర సరైన బ్యారికేడ్లు ఏర్పాటు చేయలేదని, నిర్వహణ సరిగా లేదని పలుమార్లు పోలీసులు చెప్పినా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పట్టించుకోకపోవడంతోనే కార్యకర్తలందరూ హెలిప్యాడ్ దగ్గరికి దూసుకొచ్చారని పోలీసులు తెలిపారు. కార్యకర్తలను రెచ్చగొట్టి హెలిప్యాడ్ దగ్గరకు తీసుకెళ్లడం, పోలీసులతో వాగ్వాదానికి దిగిన కారణంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్. అవినాష్, ఏదైతే సత్సాయి జిల్లా రామగిరి పోలీసులు అయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపగుర్తి ప్రకాష్ రెడ్డికి పై కేసు అయితే నమోదు చేశారు. ఏదైతే ఇటీవల పాపిరెడ్డిపల్లెలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటన సందర్భంగా హెలికాప్టర్ వద్ద తోపులాట జరిగింది. ఇదే విషయం పైన పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. ఈ ఘటనలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడడంతో పలువురికి పోలీసులకైతే గాయాలయ్యాయి. గాయపడిన కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు తోపుదుర్తిపై పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. జగన్ భద్రతపై పోలీసులు చేసిన సూచనలను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి పాటించలేదనేసి కానిస్టేబుల్ తన ఫిర్యాదులు అయితే పేర్కొనడం జరిగింది. ఏదైతే జగన్ హెలికాప్టర్ దిగక ముందే వైసీపీ కార్యకర్తలు దూసుకొచ్చారన్నట్లుగా పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. ఆ పైన హెలికాప్టర్ పై కొంతమంది ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ విండ్షీల్డ్ ని ఏదైతే గుద్దినట్లుగా చెప్తున్నారు. దాంతో విండ్షీల్డ్ కొంత డ్యామేజ్ అయింది. ఇదే విషయాన్ని కూడా పోలీసులు అయితే ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో ఆయన ఫిర్యాదులు అయితే పేర్కొనడం జరిగింది. హెలిప్యాడ్ వద్ద కార్యకర్తలను తోపుదుర్తి ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ఈయన రెచ్చగొట్టినట్లుగా, అలాగే భద్రతా వైఫల్యం చూపించేందుకు ప్రయత్నం చేసినట్లుగా పోలీసుల విచారణలు అయితే నిర్ధారణ అయింది. ఏదైతే మొత్తం మీద వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాప్తాడుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన మొత్తం మీద అయితే పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీనికి మొత్తం మీద అయితే దీనికి ప్రధాన కారణం అంటే వైసీపీకి సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో దీన్ని రెచ్చగొట్టినట్లుగా పోలీసుల విచారణ అయితే బహిర్గతమైంది. తోపుదుర్తి రెచ్చగొట్టడం వల్లనే ఇదంతా జరిగింది. కార్యకర్తలను ఆయన రెచ్చగొట్టడం వల్లనే అక్కడ తోపులాట జరగడం, అలాగే కొంతమంది బందోబస్తులో ఉన్నటువంటి పోలీసులకు కూడా గాయాలయ్యాయి, అలాగే రాళ్ల దాడి కూడా జరిగిందనేసి వారు చెప్పడం జరుగుతోంది. ఇదే విషయాన్ని కూడా ఫిర్యాదులో ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ బందోబస్తులో కానిస్టేబుల్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఫిర్యాదులు అయితే పేర్కొనడం జరిగింది. ఇదే ఫిర్యాదు పైన అంటే ఎవరైతే కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఉన్నారో ఇతని ఫిర్యాదు మేరకే పోలీసులు అయితే విచారణ చేపట్టారు. దీనిపైన తోపుదుర్తి పైన మొత్తం మీద అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ ఇచ్చినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో దీనిపైన పూర్తి స్థాయిలో ఒక విచారణ అయితే చేపట్టడం జరిగింది. ఏదైతే 2 రోజుల క్రితం ఇప్పుడు ఈ రాప్తాడు నియోజకవర్గం సంబంధించి పర్యటనకు సంబంధించి జగన్ ఉన్నారో
ఈయన ఇటీవల హత్యకు గురైనటువంటి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు నిన్న కాకమన్న 2 రోజుల క్రితము. అయితే ఈ జగన్ పర్యటనలో ఏదైతే కుంటిమద్ది వద్ద అంటే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారో ఆ సమయంలో ఒక్కసారిగా వందలాది మంది కార్యకర్తలు దూసుకురావడం, అలాగే అక్కడ తోపులాట జరగడం, ఆ తోపులాటకు సంబంధించి అంటే ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో రాప్తాడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఈయన అక్కడికి ఎవరైతే హెలిప్యాడ్ వద్దకు జగన్ చేరుకోగానే హెలికాప్టర్ ద్వారా అక్కడ ఉన్న వారిని నియంత్రించాలని చెప్పినా కూడా తోపుదుర్తి వినకుండా వారిని హెలిప్యాడ్ దగ్గర నుంచి హెలికాప్టర్ వద్దకు తీసుకెళ్లాలనే ప్రయత్నం అయితే చేసిన క్రమంలోనే ఇదంతా జరిగింది. దీనివల్లనే అక్కడ కొంత తోపులాట జరగడం, అలాగే దాని తర్వాత అక్కడ రాళ్ల దాడి జరగడం, ఇవన్నీ దీనికంతా ప్రధాన కారణం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనేసి విచారణ తేవడంతో మొత్తం మీద ఆయనపై కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. అవినాష్ సాగర్, అదే విధంగా ఏ రకమైనటువంటి సెక్షన్లతో ఇతని పైన కేసు పెట్టినట్టు హేమంత్, ఎన్ని సెక్షన్ల పైన ఇతని పైన కేసు పెట్టారు, అదే విధంగా ఏ సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టారు హేమంత్? దీనిపైన అయితే ఇంకా పూర్తి స్థాయి కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీని ఇంకా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నామనేసి పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదైతే ముఖ్యంగా కార్యకర్తలను ముసిగొలిపి ఏదైతే ఇటు ఎక్కడికైతే ఆ హెలిప్యాడ్ వద్దకు తీసుకెళ్లే క్రమంలోనే ఇదంతా జరిగింది. దీనికంతా బాధ్యుడు ఖచ్చితంగా ప్రకాష్ రెడ్డి అనేసి రామగిరి పోలీసులు అయితే పలు సెక్షన్లు ఇప్పటికైతే నమోదు చేశారు. దానిపైన ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. అయితే ఇప్పటికైతే పలు సెక్షన్ల కింద అయితే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన అయితే రామగిరి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అవినాష్, మొత్తం మీద చూస్తే అంటే హెలిప్యాడ్ వద్దకు కొంతమందిని మాత్రమే తీసుకెళ్లాలని పోలీసులు పదే పదే తోపుదుర్తికి చెప్పినా కూడా ఆయన లెక్క చేయకపోవడము, అలాగే వారు ఎవరైతే కార్యకర్తలు అన్నారో వైసీపీ కార్యకర్తలు హెలిప్యాడ్ వద్దకు దూసుకెళ్లడము, ఆ క్రమంలోనే పోలీసులు కంట్రోల్ చేయాలని ప్రయత్నించినా కూడా అక్కడ కొంత కంట్రోల్ తప్పడంతోనే ఇదంతా జరిగింది. అంటే ఇటు తోపులాట జరగడం, అలాగే పోలీసులకు గాయాలు అవ్వడం, ఇవన్నీ జరిగిన క్రమంలోనే ఇదంతా జరిగింది అన్నది విచారణలో తేలడంతోనే మొత్తం మీద దీనికి బాధ్యుడైనటువంటి ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి పైన మొత్తం మీద అయితే పోలీసులు పలు సెక్షన్ల కింద అయితే కేసులు నమోదు చేయడం జరిగింది. అవినాష్, రైట్, థ్యాంక్ యూ హేమంత్ ఫర్ డీటెయిల్స్.